హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక నెలవారీ పెన్షన్ 25,000 పెంపు అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వెలువడుతున్న ప్రతి నివేదిక ఉద్యోగుల అంచనాలను పెంచుతుంది. ఈసారి మూల వేతనంలో భారీ పెరుగుదల ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు పెన్షనర్లకు ఒక శుభవార్త అందుతుంది. ఇక పెన్షన్ ఎంత పెరుగుతుంది అంటే 8వ వేతన సంఘంలో పెన్షన్ మొత్తంలో భారీ పెరుగుదల ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. పెన్షన్ మొత్తం సుమారు 25% నుంచి 35% వరకు పెరగవచ్చు. జీతం, పెన్షన్ సర్దుబాట్లను నిర్ణయించడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన సూత్రమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఈ సవరణ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ 9,000గా ఉంది. ఇక నివేదికల ప్రకారం 8వ వేతన సంఘంలో ఇది 25,000 లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చు. పెన్షను, జీతం ఎంత పెరుగుతాయో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఏకీకృత పెన్షన్ పథకం కూడా పరిశీలనలో ఉంది. దీనిని అమలు చేస్తే కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలల వారీ సగటు మూల వేతనంలో 50%కి సమానమైన పెన్షన్ను పొందుతారు.